నాకు తలపోయేది కానీ నాయన కుమార తండ్రి నువ్వు నేర్చిన విద్యలకి నువ్వు నేర్చిన బుద్ధులకి నీ నామ స్వరానికి వచ్చిన వైద్యుడు పుష్పరామన్నారు దానికి దండం పెట్టాను కానీ నీకు కాదు నాయన కుమార నేను నీకు ఎందుకంటే నమస్కారం చేస్తాను చూసిన నీ విచ్చనుగను నీ బుద్ధికి నీ బుద్ధికి నీ యొక్క నామ స్వరానికి నేను నమస్కారం చేసిన సరే తండ్రి ఏడేడు సముద్రాల కాకుండా బాల సముద్రం బాల సముద్రం కాదు జీవిగడ్డ ఉండి నా రొమ్మ చాటిమాను రొమ్మ చాటిమాను ఉండి నా గురువు గౌరపగిరి నేను ఇచ్చందు శనివందు సకల కోరికలు కడిగిస్తూ ఉండగా వేసింది కనిపిస్తా తండ్రి నాయన కుమార ఇది ఉత్తమైన ధనమతము సా కనమతము సా ఏ తండ్రి తండ్రి ఓ తండ్రి ఉత్తమీర ధర్మీర తమసు కర్మ తమసిన వారికి 2 నేత్రాలు చేరిపోదు కనుక అవునా ఇది ఉత్తమైన ధర్మ తమసు కదా అవును తండ్రి ఈ ఉత్తమైన ధర్మ తమసు లేచి కప్పు చేసి వచ్చిన వారు ఏమి చేయాలి కుమారా మా అమ్మ ఇంటికాడ ఇది ఉత్తమైన ధర్మీర తమసు కనపడుతున్నా